అడవి బిడ్డ, ప్రజల దైవం, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక మహాయోధుడు. ఈరోజు మనం ఆయన కథ గురించే తెలుసుకోబోతున్నాం. ఆయనే మన మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు. ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. నిజానికి ఈ ప్రశ్న అల్లూరి సీతారామరాజు జీవితానికి ఒక సారాంశంలాంటిది. ఎందుకంటే ఆయన ధైర్యం కేవలం ఒక తిరుగుబాటుకే పరిమితం కాలేదు. అది ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న గిరిజనుల గుండెల్లో స్వేచ్ఛ అనే జ్యోతిని వెలిగించింది. మరి ఇంత గొప్ప వీరుడి ప్రయాణం అసలు ఎక్కడ మొదలైంది? ఒక సాధారణ వ్యక్తి గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఎలా మారగడిగాడు? ఆయన ఆధ్యాత్మిక ప్రయాణమే ఆ మార్పుకు ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం. ఆయన 1897లో జన్మించారు. విశాఖపట్నంలో చదువుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. కేవలం 18 ఏళ్ల వయస్సులో ఒక యువకుడు లోకంలో ఉన్న సుఖాలన్నింటినీ వదిలేసి సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక కీలకమైన మలుపు. మరి సన్యాసి అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే భౌతిక ప్రపంచంతో, అంటే డబ్బు, ఆస్తి లాంటి వాటితో సంబంధాలు తెంచుకొని ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తి అన్నమాట. ఆయన గిరిజన ప్రాంతాలలో నివసిస్తూ వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఒక యోగిలా జీవించారు. సో ఆయనలో ఉన్న ఆ ఆధ్యాత్మకత, ఆ నిస్వార్థ సేవ గిరిజనుల హృదయాలను గెలుచుకున్నాయి. తమను బ్రిటిష్ వాళ్ల దోపిడీ నుండి కాపాడటానికి వచ్చిన ఒక దైవదూతగా ఆయనను చూడటం మొదలుపెట్టారు. ఆ నమ్మకమే రాబోయే ఒక భీకరమైన తిరుగుబాటుకు బలమైన పునాదిగా మారింది. సరే, ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన ఘట్టానికొచ్చేశాం. అదే చారిత్రాత్మకమైన రంప తిరుగుబాటు. ఇది కేవలం ఒక పోరాటం కాదు, అది గిరిజనుల హక్కుల కోసం, వాళ్ల ఆత్మగౌరవం కోసం చేసిన ఒక పెద్ద యుద్ధం. సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఒకవైపు తరతరాలుగా అడవే ప్రాణంగా బతుకుతున్న గిరిజనులు, మరోవైపు వాళ్ల జీవనాధారాన్నే లాగేసుకునే బ్రిటిష్ అటవీ చట్టాలు. పోడు వ్యవసాయం చేయకూడదు, పశువులను మేపకూడదు, చివరికి అడవిలో దొరికే పండు కోసుకోవాలన్నా నేరమేనట. ఈ అన్యాయమే తిరుగుబాటుకు నిప్పురాజేసింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అల్లూరి కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప వ్యూహకర్త కూడా. గిరిజనులందరినీ ఏకం చేసి బ్రిటిష్ వాళ్లకి కలలో కూడా ఊహించని గిరిల్లా యుద్ధతంత్రాన్ని పరిచయం చేశారు. పోలీస్ స్టేషన్ల మీద మెరుపు దాడులు చెయ్యడం, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం, ఇలా బ్రిటిష్ పరిపాలనను పూర్తిగా స్తంభింపచేశారు. ఆయన ధైర్యసాహసాలు, ఆ నాయకత్వ పటిమ చూసి ప్రజలు ఆయన్ను ప్రేమతో మన్యం వీరుడు అని పిలుచుకున్నారు. అంటే అడవి బిడ్డ, అడవికి రక్షకుడు అని అర్థం. ఆ బిరుదు ఆయన పాత్రను, ఆయన పోరాట స్ఫూర్తిని సంపూర్ణంగా వర్ణిస్తుంది కదా. అయితే ప్రతి వీరగాథలోనూ ఒక విషాదఘట్టం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఆ వీరుడి చివరి రోజులు, ఆయన చేసిన ఆ మహోన్నత ప్రాణత్యాగం గురించి తెలుసుకుందాం. ఆ 2 సంవత్సరాల భీకర పోరాటానికి ముగింపు ఎలా పలికిందో చూద్దాం. దాదాపు 2 సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. వాళ్ల దగ్గర ఎంత పెద్ద సైన్యమున్నా ఆయన గెరిల్లా దాడులను అడ్డుకోలేకపోయారు. కాని చివరికి 1924లో ఆ వీర పోరాటానికి ఒక విషాదకరమైన ముగింపు పడింది. ఆ రోజు మే 7, 1924 కొయ్యూరు గ్రామం దగ్గర బ్రిటిష్ సైన్యం ఆయనను పట్టుకుంది. ఎటువంటి విచారణ లేదు, ఏమీ లేదు. అక్కడికక్కడే ఆయనను ఒక చెట్టుకు కట్టేసి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఆ విధంగా ఆ మన్యం వీరుడి పోరాటం ముగిసింది. ఆయన తన ప్రాణాలను అర్పించే సమయానికి ఆయన వయస్సు కేవలం 27 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి. అంత చిన్న వయస్సులోనే దేశం కోసం, తన ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో. అది నిజంగా అజరామరం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి, ఆయన వారసత్వం ఈనాటికి సజీవంగానే ఉన్నాయి. ఆయన మరణం ఒక ముగింపు కాదు, అదొక కొత్త స్ఫూర్తికి నాంది. ఆయన్ను మనం ఎందుకు ఎప్పటికీ గుర్తుంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవానికి ప్రతీకగా నిలిచిపోయారు. ఆయన పోరాటం వల్లే అప్పటిదాకా ఎవ్వరికీ పట్టని గిరిజనుల సమస్యలు దేశం దృష్టికి వచ్చాయి. ఈ రోజుకి ఆయన విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఆయన త్యాగాన్ని మనకు గుర్తుచేస్తూనే ఉన్నాయి.
అంతేకాదు, ఎక్కడైనా న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం జరిగితే అక్కడ అల్లూరి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా అల్లూరి సీతారామరాజు కథ మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. గెలవడం అసాధ్యమని తెలిసినా సరే, అన్యాయం ముందు తలవంచకుండా ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు నిలబడటం అంటే ఏమిటి? ఆ శక్తి ఎక్కడినుంచి వస్తుంది? ఈ ప్రశ్నతో ఆ మన్యం వీరుడి స్ఫూర్తిని మనలో ఎప్పుడూ సజీవంగా ఉంచుకుందాం.